మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ వివాదంపై వైసీపీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఆర్ఓ సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ను ఆమోదించాలి అన్న ఈసీ నిబంధనను సవాల్ చేస్తూ వైసీపీ పిటిషన్ దాఖలు వేసింది. ఈ వివాదంపై తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది వైసీపీ. ఈ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ వివాదంపై వైసీపీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఆర్ఓ సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ను ఆమోదించాలి అన్న ఈసీ నిబంధనను సవాల్ చేస్తూ వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వివాదంపై తొలుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఈ పిటిషన్పై మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. చంద్రగిరి ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఈ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఈ పిటిషన్ లో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఈ మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. అంటే చంద్రగిరిలో ఫామ్ 17A ఇతర డాక్యుమెంట్లు మరోసారి స్క్రూటినీ చేయాలని మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వైసీపీ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇక దీంట్లో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలిపారు. మరో పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ కూడా సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. ఏదైతే గతంలో ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి కానీ ఇతర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అంటే చంద్రగిరి నియోజకవర్గంలో 17A అలాగే ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు మోహిత్ రెడ్డి. ఇక పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో 4వ పోలింగ్ బూత్లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటే కూడా మోహిత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం వెకేషన్ బెంచ్ జస్టిస్ అనిరుద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ కొట్టేసింది. మరోవైపు ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా ఈ జోక్యం చేసుకోలేమంటూ కూడా లోకల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో లోకల్ ఈసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఇది కూడా పోస్టల్ సంబంధించి ఈసీ నిబంధనలు సవాల్ చేశారు వైసీపీ. దానికి సంబంధించి కూడా సుప్రీం ధర్మాసనంలో తొలుత ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఈసీ స్టేట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాంతో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసి ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులపై సర్వత్రా కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పిటిషన్ అంటే మోహిత్ రెడ్డి దాఖలు చేసిన అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గతంలో హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా తెలిపిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణ రెడ్డి తరఫున అంటే వైసీపీ తరఫున మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ పిటిషన్ ను విచారణకు తీసుకునే దశలో విచారణ కూడా మా వర్షన్ కూడా వినాలంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున గుంటూరు నుంచి న్యాయవాది వెలగపూడి రామకృష్ణ బాబు తరఫున ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని తెలిపిన నేపథ్యంలోనే వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికి ప్రతిగా కేవీ పిటిషన్ కూడా ఈ టీడీపీ తరఫున దాఖలు చేశారు. వైసీపీ వాదనలు వినే సందర్భంలో మా వాదనలు కూడా పరిగణనలో తీసుకుని నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వారు కూడా పిటిషన్ దాఖలు చేశారు. థ్యాంక్ యూ శివ.